పట్టుకపోనా లేదా? ఎక్కడి పైసలు ఇవి? ఎక్కడి మనీ అంటే ఎక్కడి? మీకు డబుల్ బెడ్రూమ్లు వచ్చినాయా అన్న? వచ్చినా? ఒక్కరికి మరి మోడీ గారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కట్టిమని పైసలు ఇస్తే చంపుకుంటారు పుట్టుపట్టు. మీకు డబుల్ బెడ్రూమ్ కట్టేయడానికి పైసలు లేవటక్క, మీకు పిల్లలకు ఉద్యోగాలు వేయడానికి పైసలు లేవట, మీకు నిరుద్యోగ వృత్తి చేయడానికి పైసలు లేవట, మీకు జాగాలు కొనియడానికి పైసలు లేవట, మీకు రుణమాఫీ చేయడానికి పైసలు లేవట, మీకు దళిత బంధు ఇవ్వడానికి పైసలు లేవట, ఓడు భూముల కోసం పట్టాలు ఇవ్వడానికి పైసలు లేవట, రోడ్లు వేయడానికి పైసలు లేవట, ఇలా మిషన్ భగీరథ మురుకు నీళ్లు తీసి మంచి నీళ్ళు ఇవ్వడానికి పైసలు లేవట, దేనికి పైసలు లేవట. కానీ పైసలు మన బతుకులు బికారైపోయినాయి, మన సమస్యలకు ఉన్నాయి. మన పైసలన్నీ తీసుకుపోయి దొంగ సారా దందా చేయడానికి మాత్రం 1,00,000 కోట్లు పెట్టుబడి వచ్చిన ఒక ఆడామే దేశం మొత్తం నవ్వుతున్నారా తెలంగాణ రాష్ట్రాన్ని చూసి. ఈ బతుకేం బతుకురా కేసీఆర్ బతుకు, ఏం బతుకురా ఈ బతుకు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిని ఏ విధంగా ముఖ్యమంత్రి చేసిరన్నా? ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కుటుంబం ఒక మహిళ ఆడ పుట్టి ఈ దొంగసారా దండ యేసుడన్న పేదల ఉసురు పోసుకొని పేదల రక్తం దాగి పేదలు తెలంగాణ రాష్ట్రంలో కష్టాల్లో ఉంటే కేసీఆర్ కుటుంబం మాత్రం 1,00,000 కోట్లు పెట్టి దొంగసారా దందా వేస్తే ఎట్లా భరిస్తురు అని చెప్పి దేశమంతా ఇతర రాష్ట్రాల నాయకులు ప్రశ్నిస్తే తెలంగాణ వాదులుగా తెలంగాణ పౌరులుగా తల దించుకోవాలన్న పరిస్థితి అన్న. భరిద్దామా నదిని? ఇప్పుడు విచారణ జరుపుతానట. విచారణ జరిపితే మనమందరమట ఖానాపూర్ చౌరస్తాలో లేచి ధర్నాలు చేయాలట. చేస్తారా అన్న? అక్క మీరట ఒక మహిళను అరెస్ట్ చేస్తారా, ఒక మహిళ మీద కేసు పెడతారా అని మీరు అందరు ఏడ్చుకుంటూ మహిళను ఇష్టపెట్టాలి అంటాడ. చేస్తారా అక్క? మీరు చేస్తారా అక్క? కేసీఆర్ ప్లాన్ చేసిండన్న. కేసీఆర్ ప్లాన్ చేసిడు నా బిడ్డను గుంజుకపోతే మళ్ళొక్కసారి తెలంగాణ సెంటిమెంట్ రగిలించాలని చెప్పి ప్లాన్ చేస్తున్నా. ఇప్పటికే మోసపోయినామన్నా, ఇప్పటికే అన్యాయానికి గురైపోయినామన్నా. కనీసం ఏమి స్కీమ్లు ఇవ్వకుండా ప్రజలు మోసం చేస్తున్నా. ఇక్కడున్న టిఆర్ఎస్ పార్టీ నాయకులకు పాన్ షాపు నుంచి పరిశ్రమల వరకు పైసలు కమిషన్ చంపుడు. యజా రాజా తదా ప్రజ. ముఖ్యమంత్రి ఎట్లనో వాళ్ళ ఎమ్మెల్యేలు అట్లనే వాళ్ళ మంత్రులు అట్లనే 2 పెట్రోల్ బంకులు ఏట వాళ్ళకే, 2 డిగ్రీ కాలేజీలు ఏట వాళ్ళకే, రైస్ మిల్లు వాళ్ళకే, పాన్ షాపులు వాళ్ళకే. ఇక ఇసుకదన్న కామన్ పాప వాళ్ళకు. ట్రాక్టర్ షోలు సబ్సిడీ ట్రాక్టర్లు వాళ్ళకే, దళిత బంధు కమిషన్లు వాళ్ళకే, రోడ్లు వేస్తే కమిషన్లు వాళ్ళకే, కళ్యాణ లక్ష్మి కమిషన్లు వాళ్ళకే, ప్రాజెక్టులు క్యాంపులు ఏది కట్టినా కమిషన్లు వాళ్ళకే. ఇలా అన్ని పైసలు వాళ్లకు, సమస్యలు మాత్రం మనకు. ప్రతి పైసా